పండుగలు ప్రబోధనం జరిగిన కాడ ఏ పండుగ కాడికి పోయి పోయి చూడు చుట్టాలు కొంతమంది ఎట్లుంటారో తెలుసునా నగలు నాణ్యాలు వేసుకొని వచ్చిన తల్లిని అలాగనే చూస్తారు చుట్టాలు నల్ల ఊసల దండేసుకొని వచ్చిన తల్లిని చుట్టిరికం అలాగనే చూస్తారాట ఆ ఉన్న మా తల్లి నగలు నాణ్యాలు వేసుకొని వచ్చిందనుకో అలాగనే మాట్లాడతారు కురిసేసి కూర్చుండ పెడతారు అలాగనే అడ్డిస్తారు నల్ల పూసల దండ వేసుకొని వచ్చి గలవల్లే గిట్టనే కూర్చున్నదనుకో ఉన్న మారాలు నూరికొచ్చి అంటారాట నీ ఇంటికన్నా అయితే గట్టిన కూర్చుంటావా అంపులం కాడ బోర్లు బొగ్గలు ఉన్నాయి తోమి బోరి అయిపో అంటారు ఆ కన్న తల్లి నల్ల పూసల దండ వేసుకొని వచ్చినందుక ఈ చుట్టిరికం పాడువాడ నన్ను ఇంత ఈనంగా చూడబట్టిరా నీ కళ్ళ పొంటి నీళ్లు కారుతుంటాయట కళ్ళ పొంటి నీళ్లు కారుతుంటాయి కట్టమా చేసుకుంటది కలో గంజ మంచి నీళ్ళు కడుపు నిండా నీళ్లు తాగి పన్ననా ఇంటికాడ కళ్ళ నిండా నిద్రపోదు పట్టది తట్టుకున్నన్ని రోజులే చుట్టాలు మన ఇంటి చుట్టూ సీమ లెక్క తిరుగుతుంటారు తట్టు పడిచిన తెల్లారి చుట్ట పొన్ని రమ్మాలు పిలువ ఒక్కోడు దిక్కున్నాడే కాలవ్వ చేతుల బెల్లం ఉన్నంత సేపు పాడలు పట్టుకొని దింపుడు గల్లం ఈనాడు ఆనాడు ఉట్టలేదు దేవతల కాలంలో పుట్టింది కన్న తల్లి పాడదిచ్చిండ్రు దింపుడు గల్లం వేసిండ్రు దింపుడు గల్లం వేయంగా పసుపు కుంకుమ బియ్యం కలిపిన ఓడి బియ్యం పోసిండ్రు ఓడి బియ్యంలో కేలి పిరికెందుకు కొంగు కట్టిండ్రు కాబట్టి అవి తింపుడు గల్లం బియ్యం ఆట మానవుడు ఎక్కడి దాకా చూడన్నో ఏడు దాకా బతకన్నో ఎన్ని రోజులు భూమి మీద అవుతున్నదో ఎన్ని మెక్కులు ఆ మానవునికి భూమి మీద బాకున్నాయో దింపుడు గల్లం తోడి ఒడిసిపోతున్నావా దింపుడు గల్ల బియ్యం అంటే సామాన్యమైన బియ్యం కాదు పసుపు అంటేనేమో పర్వతమ్మ బియ్యం అంటే సరస్వతమ్మ కుంకుమ అంటే లక్ష్మీదేవి అవి 3 గౌరీలు కలిస్తేనే తర్వాల బియ్యము అవి 3 గౌరీలు కలిస్తేనే వడివాల బియ్యము అవి 3 గౌరీలు కలిస్తేనే మానవుడు మానవరాలు వచ్చినాడు దింపుడు గల్ల బియ్యం అయ్యా కన్న తల్లికి దింపుడు గల్లం వేసి మళ్ళా గోవిందాని పాడలు పట్టుకొని